వారికి కొడుకు కథతో మీ ముందుకు వచ్చాను. మీ జగదీశ్వరి కందికుప్ప. కథలోకి వెళదామా? అమ్మా అమ్మా అని కోపంగా అరుచుకుంటూ ఇంట్లోకి వచ్చాడు సంవేద్. ఫోన్లో మాట్లాడుతున్న సుజాత మూతి మీద చూపుడు వెళ్లిపెట్టి అరవకు అన్నట్టు సైగ చేసింది. ఈ నెల 20వ తేదీన బాబు ఫ్రీగానే ఉంటాడండి, తప్పకుండా వస్తాడు. ఎన్ని గంటలకు రావాలో ఏంటో వాట్సాప్ చేయండి అని ఎవరితోనో చెబుతోంది సుజాత. తనతో మాట్లాడాలని 10 నిమిషాలుగా ఎదురు చూస్తున్న కొడుకుని చూస్తూ ఏంటి చెప్పినానా అంటుండగానే మళ్లీ సెల్ ఫోన్ మోగటంతో షిట్ అనుకుంటూ విసుగ్గా తల్లివైపు చూశాడు సంవేద్. ఎండకి పోయి వచ్చావు కదా, మొహం చూడు టమాటోలా తయారైంది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోగా ఫోన్ కాల్ మాట్లాడేస్తాను అని కొడుకు సమాధానం కోసం చూడకుండా హలో అనుకుంటూ వంటింటి వైపు నడిచింది సుజాత. అమ్మని చూస్తూ నిట్టూర్చి గదిలోకి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత ఏం చేస్తున్నాడు కన్నయ్య అనుకుంటూ గదిలోకి వచ్చింది సుజాత. అమ్మ గొంతు వినగానే అలగ నటించి అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు సంవేద్. ఎవరికో ఇష్టమని వేడి వేడిగా పింక్ పాస్తా చేసి తెస్తే నిద్రపోతున్నారే. హతవిధి, ఇప్పుడేం చెయ్యాలి? నుదుటి మీద ఒక చేతిని పెట్టుకుని పాస్తా కప్ పట్టుకుని ఉన్న చేతిని కిందకి పెట్టి నాటకీయంగా అంటూ నిలుచుంది సుజాత. స్టాట్యూ ఆఫ్ లిబర్టీలుగా నిలబడింది చాలు, ఇలాతే అని పాస్తా కప్ లాక్కొని గబగబా తింటున్న కొడుకుని చూస్తూ మురిపంగా నవ్వుకుంది సుజాత. ఇంతకు అయ్యగారు అంత కోపంగా ఎంట్రీ ఎందుకు ఇచ్చినట్టో? అమ్మ అలా అడిగేసరికి ఒక క్షణం ఆలోచించి, అసలు ఈ రోజు నీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా బొంగమూతి పెడుతూ అన్నాడు 14 ఏళ్ల సంవేద్. నా వల్ల ఏమి ఇబ్బంది వచ్చిందిరా? ఆ పెళ్లిలో ఎవరూ పట్టించుకోలేదా? సరిగ్గా పలకరించలేదా? ఆశ్చర్యపోతూ అడిగింది. చాలా ఎక్కువ పట్టించుకున్నారు, అదే నా బాధ అంటూ ఖాళీ కప్పు అమ్మ చేతిలో పెట్టాడు సంవేద్. చీర కుంగుతో సంవేద్ మూతి తుడుస్తూ ఏం జరిగిందో చెప్పు నాన్న. అసలు నీతో మాట్లాడరాదనుకున్నానమ్మా, సంవేద్ చేతులు కట్టుకుని ముఖం పక్కకు తిప్పుకుంటూ అన్నాడు. అయ్యో నా బంగారు కొండను ఇంత బాధ పెట్టిన విషయం ఏంటో అన్నది ఆప్యాయంగా సంవేద్ జుట్టు చెరుపుతూ. అసలు ఈ రోజు నేను వెళ్లిన పెళ్లి ఎవరితో తెలుసా అన్నాడు సంవేద్. ఎవరో గోపాలకృష్ణ గారి పెద్దమ్మాయిది కదా అంది సుజాత. అవును, వాళ్ళ చిన్నమ్మాయి నా క్లాస్మేట్ అన్నాడు పళ్ళు బిగిస్తూ. అయితే అన్నట్టుగా చూసింది తల్లి. అబ్బా అమ్మా, ఎలాగ చెప్పాలి నీకు? ఈరోజు నేను మా ఫ్రెండ్ జాహ్నవి వాళ్ళ అక్క పెళ్లిలో బావమరిది చేయాల్సిన సాంగ్యాలన్నీ చేశాను అన్నాడు బాధగా. అవును కన్నా, ఇందులో తప్పే ఉంది, నువ్వు చిన్నప్పటి నుండి చేస్తున్నదే కదా అంది ఆశ్చర్యంగా. అవును, అందుకే నా ఫ్రెండ్స్ నన్ను అద్దోడు అద్దోడు అని ఎగతాళి చేస్తారు ఏడుపు గొంతుతో అన్నాడు సంవేద్. అలా కాదు నాన్న, నువ్వలా వెళ్ళి వాళ్లకు కొడుకులు లేని లోటు తీరుస్తున్నావు. వాళ్లకు ఎంత సహాయం చేస్తున్నావో నీకిప్పుడు అర్థం కాదు. ఒక్కటి చెప్పనా, నువ్వలా వెళ్ళి అన్నదమ్ములు లేని ఆడపిల్లలకు అన్నలా నిలబడి పనులు చేస్తున్నావు. వాళ్ల పేరెంట్స్ ఎంతో ఆనందిస్తున్నారు అంది కొడుకును ఓరడిస్తూ. అవునమ్మా, మన సహాయం కోసం వచ్చిన వాళ్లకు సహాయం చేయాలని చెప్పి ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లిళ్లకు తద్దినాలకు వెళుతున్నాను కదా దీనంగా అంటున్న కొడుకుని చూస్తూ ఏం చేస్తాం, దానివల్లే కదా 4 వేళ్లు లోపలికి పోతున్నాయి అనుకుంది బాధగా సుజాత. అయినా ఇప్పుడు అవన్నీ కాదమ్మా, నా బాధ ఆ జాహ్నవి నా క్రష్. ఈరోజు వాళ్ళ అక్క పెళ్లిలో తమ్ముడిలాగా అన్ని పనులు చేశాను. ఈ లెక్కన జాహ్నవి నాకు చెల్లి అయిపోతుంది కదా అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. పైగా జాహ్నవి వాళ్ళమ్మ మాటి మాటికి మా అమ్మాయిలకు సోదరుడు దొరికాడు, ఈసారి రాఖీ పండగ మా ఇంటికి రా, నీకు అక్క చెల్లి రాఖీ కడతారు అని చెప్పి అందరికీ దేవుడిచ్చిన కొడుకు అని పరిచయం చేస్తోంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? రేపు స్కూల్లో జాహ్నవి నా చెల్లి అయిపోయిందని ఫ్రెండ్స్ ఏడిపిస్తారు. పోమ్మా, నీతో మాట్లాడను అని రూమ్లో నుంచి వెళ్లి హాల్లో కూర్చున్నాడు సంవేద్. 14 ఏళ్ల కొడుకు క్రష్ గిష్ అని మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు సుజాతకు. తాను కూడా ఆ వయసు దాటి వచ్చిందే కదా. ఆ వయసులో పిల్లల ఆలోచనలు
చేష్టలు ఎలా ఉంటాయో సుజాతకి తెలుసు. కానీ తానెందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నెమ్మదిగా సంవేద్కి అర్థమయ్యేలా చెప్పాలి అని నిర్ణయించుకుంది సుజాత. తల్లి కొడుకుల మధ్య ఒక 2-3 రోజులు తడుపుడుగానే సాగాయి మాటలు. మరుసటి రోజు తద్దినం కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది సంవేద్. ఆ విషయం కొడుకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడా అని అవుతోంది సుజాత. సంవేద్ చదువుకి ఆటంకం కలగకుండా సెలవు ఉన్నప్పుడు మాత్రమే అద్దె కోసం అబ్బాయిని పంపిస్తూ ఉంటుంది. కానీ రేపు చాలా ముఖ్యమైన వాళ్ళ ఇంట్లో కార్యక్రమం. మొదటి నుంచి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్న కుటుంబం వారి మాట కాదనలేకపోయింది. బుధవారం అయినా సరే సంవేద్ని స్కూలు డుమ్మా కొట్టించి మరీ పంపాలి అని నిర్ణయించుకుని నిట్టూర్చింది సుజాత. రాత్రికి ఏం టిఫిన్ వండుతున్నావమ్మా? బాగా ఆకలిగా ఉంది, త్వరగా చేయి, తిని పడుకోవాలి. అన్నట్టు రేపు సూర్యనారాయణ తాతగారింట్లో తద్దినానికి వెళ్ళాలి కదూ అన్నాడు స్కూల్ నుంచి రాగానే సంవేద్. మా నాయనే, మా బంగారు కొండే అని సంవేద్ ముఖం చుట్టూ చేయి తిప్పి మెటికలు విరుస్తూ దిష్టి తీసింది సుజాత. పిచ్చి అమ్మ అన్నట్టు ఒక నవ్వు నవ్వి ఫ్రెష్ అవడానికి వెళ్లాడు సంవేద్. దోసలు తింటున్న కొడుకుని చూస్తూ, అసలు నేను ఇలాంటి నిర్ణయానికి ఎందుకొచ్చానో చెప్పనా కన్నా అంది సుజాత. అబ్బా అమ్మా, ఇప్పుడు అవన్నీ నేనేమీ అడగలేదే. జాహ్నవి నాకు చెల్లైపోతుందనే బాధతో ఆ రోజు అలా మాట్లాడానమ్మా, కాస్త నొచ్చుకుంటున్నానన్నాడు సంవేద్. కానీ విశ్వం చెప్పాడులే, బాడుగకు ఉన్న ఇల్లు మన సొంతం కానట్టే నేను బాడుగకు పోయినా అన్నని కాలేను అని నవ్వుతూ కనుబొమ్మలు ఎగురవేశాడు సంవేద్. కొడుకు ఆనందాన్ని చూసి సంతోషపడింది సుజాత. నువ్వు అడిగావని కాదురా, నీకు అర్థం చేసుకునే వయసు వచ్చిందని చెప్పాలి అనుకుంటున్నా అని చెప్పటం ప్రారంభించింది సుజాత. మా అమ్మా నాన్నలకు మేము 4 ఆడపిల్లలమే అంటుంటే కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పు అన్నట్టుగా చూస్తున్న కొడుకుని చూసి నవ్వుకుంటూ చెప్పసాగింది సుజాత. మన సాంప్రదాయంలో కొన్ని క్రతువుల్లో మగపిల్లల ఆవశ్యకత చాలా ఉంటుంది. అప్పుడప్పుడు మా అమ్మ ఒక్క మగనలుసు ఉంటే ఎంత బాగుండేది అని బాధపడేది. ఆమె ఎందుకలా అబ్బాయి గురించి ఆలోచిస్తోందో ఆ వయసులో అర్థమయ్యేది కాదు. సోదరుడు లేడు, అమ్మ నాన్న తర్వాత పుట్టిల్లు ఉండదు అని చాలా కాలం సంబంధాలు కుదరలేదు మాకు. చివరికి ఎలాగో అలాగా పెద్దక్క పెళ్లి కుదిరింది. పెళ్లిలో కొన్ని పెళ్లి కూతురి సోదరుడు చేసే సాంగ్యాలు ఉంటాయి. నాన్న తరపు బంధువుల్లో అన్న వయసు అయ్యేవారితో చేద్దాం అనుకుంటే అమ్మ వైపు వారికి కోపం, అమ్మ వైపు వారితో చేద్దాం అనుకుంటే నాన్న వైపు వారికి కోపం. పోనీ ఫలానా వారి అబ్బాయితో అనుకుంటే వేరే వాళ్ళు మా అబ్బాయికి ఏం తక్కువ అని చేతులు మూతులు వంకరలు తిప్పటం. ఇది ఒక్క అక్క పెళ్లితోనే ఆగిపోలేదు. కొందరు ఈ సంఘటన అడ్డంగా పెట్టుకుని మా కుటుంబంతో మాటలు మానేసి రాకపోకలు లేకుండా చేశారు. ఇదే తంతు మిగిలిన అక్కల పెళ్లిల్లో కూడా. అప్పుడు మా అమ్మా నాన్న చాలా కుమిలిపోయారు. అందుకే నాకు గనుక కొడుకు పుడితే కొడుకులు లేని ఏ తల్లిదండ్రులు ఈ విషయంగా బాధపడరాదు అని అప్పుడే గట్టిగా నిర్ణయానికి వచ్చాను అంది సుజాత. కొడుకులు లేకుంటే పెళ్లి తంతులో ఒక విధమైన ఇబ్బందుల్లో ఉంటే చావులో మరింత దారుణమైన పరిస్థితులు ఉంటాయిరా అని ఆపి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది సుజాత. అమ్మ పరిస్థితి చూసి నీళ్ల గ్లాస్ అందించి దగ్గరగా కూర్చున్నాడు సంవేద్. ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలేసరికి చలించిపోయింది సుజాత. మెల్లగా తనని తాను సంభాళించుకుంటూ చెప్పసాగింది. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే నన్ను మా అమ్మను అనాథన చేసి మా నాన్న వెళ్లిపోయారు. అప్పుడు ఆయనకి దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అమ్మా నాన్న ఉన్నవాళ్లు అపరకర్మలు చేయరాదని కొందరు, వరుస కామని ఇంకొందరు. ఎవరి కారణాలు వారివి. ఈ విషయంలో ఎవ్వరిని నిందించలేము. ఎవరి నమ్మకాలు వారివి. అప్పుడే అమ్మ చాలా బాధపడింది. ఒక్క కొడుకు అనేవాడు ఉండి ఉంటే ఈ రోజు ఇంతమందిని అంగల్లార్చేసిన పని ఉండేది కాదు. వాడు కసాయివాడైనా పనికి మాలిన వాడైనా పర్వాలేదు అని నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చింది. అక్కలు బావలు ప్రేక్షక పాత్ర వహించారే కాని ఏమీ చేయలేకపోయారు. దహన సంస్కారాలు చేయడానికి కూలి ఎవరైనా దొరుకుతారా అని వెతకగా చివరికి ఒకరు దొరికారు. మా నాన్న శవం కర్త కోసం ఎదురు చూస్తూ అప్పటికి 3వ రోజు.
అప్పటికి ఇంకా ఆడపిల్లలు కర్మం చేస్తామనేంత తెగింపు ధైర్యం లేవు. అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మని ఎలా ఓదార్చాలో తెలియక పిక్కమొహం వేసి కూర్చున్నాడు సంవేద్. ఎంతకీ ఆ దుఃఖం నుంచి బయటకు రాలేకపోతున్న అమ్మను చూసి, అమ్మా, నేనెప్పుడు ఇక మీదట నిన్ను బాధ పెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తానమ్మా, ఏడవకమ్మా అంటూ తాను ఏడుపు ప్రారంభించాడు సంవేద్. కొడుకు ఏడుపుతో తల్లి ఏడుపుకు అడ్డుకట్టపడింది. కళ్ళు తుడుచుకొని, కన్నా అంటూ సంవేద్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకుంది సుజాత. నా కొడుకులు లేని వారికి కొడుకు కావాలి, ఒక్కరోజుకా ఒక్క పూటకా అని కాదు. అయ్యో కొడుకులేడే, ఉంటే బాగుండేదే అన్న బాధ ఏ తల్లిదండ్రులకు రారాదు అని అప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను. నా పెళ్లికి ఇదే షరతు పెట్టాను. అందుకే చాలా సంబంధాలు జాతకాల దగ్గరే ఆగిపోయాయి. చివరికి మీ నాన్నగారు ఒప్పుకుని పెళ్లి చేసుకున్నారు. నా నిర్ణయాన్ని గౌరవించి సహకరించారు కూడా అన్నది సుజాత. అమ్మ చెప్పేది శ్రద్ధగా వింటూ, నువ్వు నాన్న చాలా గ్రేట్ అమ్మా అంటూ తల్లిని కౌగలించుకున్నాడు సంవేద్. మేము కాదురా, నువ్వే గ్రేట్. ఏం చేస్తున్నావో అర్థం కాని చిన్న వయసులోనే మీ నాన్న నీ చిట్టి చిట్టి చేతులు పట్టుకుని శుభకార్యాల్లో అన్ని క్రతువులు చేయించేవారు. నువ్వు ఆనందంగా చేసేవాడివి. కొన్ని రోజులు ఏ ప్రతిఫలం ఆశించకుండానే మీ నాన్న ఇవన్నీ చేయించేవారు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న నీ డిమాండ్ చూసి ఆయనలో ఆశ మొదలైంది. నువ్వు అద్దె కొడుకుగా వెళ్లి పనులు చేయడానికి ఇంత రుసుము చెల్లించాలి అని పెట్టి డబ్బులు వసూలు చేశాగారు. ఒక్కో రోజు 2-3 చోట్ల నీ అవసరం ఉంటే అధిక మొత్తంలో రుసుము వసూలు చేసేవారు. అలా నిన్ను అద్దెకి పంపడం నాకు నచ్చేది కాదు. నాన్నగారితో గొడవ పడేదాన్ని. ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు అంటూ నా నోరు మూయించారు. మీ నాన్నగారు చనిపోయాక నిన్ను కర్మకాండాల కోసం కూడా పంపమని ఎంతో మంది అడిగారు. కానీ కొందరు అపరకర్మలు ఆచరిస్తే శుభకార్యాలకు పనికిరాదంటారు. ప్రతి ఏటా పెట్టే తద్దినాల కథ వేరు. చనిపోయిన వారికన్నా భావి జీవితంపై ఎన్నో కలలతో ఒక్కటయ్యే పెళ్లిల్లోనే నీ ఆవశ్యకత ఎక్కువ అనిపించింది. అంతేకాదురా, ఇంకా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. ఇప్పటికే నిన్ను ఇలా పంపుతున్నందుకు ఎంతగానో కుమిలిపోతున్నాను. అర్థాంతరంగా మీ నాన్న గుండె జబ్బుతో మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఆయన మా అబ్బాయి, అద్దె అబ్బాయి అని డబ్బులు వసూలు చేయబట్టే ఈరోజు మనకు జీవనాధారమైంది. ప్రైవేట్ స్కూల్లో నేను పనిచేస్తున్నా మీ నాన్న వైద్యం కోసం చేసిన అప్పులు తీరాలి అంటే నీ సంపాదన కూడా తోడవ్వాలిరా అని బేలగా చూస్తూ చెప్పింది. నేను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ఒక ఆశయంతో ఇలా చేయాలని సంకల్పించుకున్నానురా. అంతేకాని నిన్ను అద్దెకు పంపి సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదురా. ఇప్పుడు తప్పటం లేదు. ఏదో తప్పు చేసిన దానిలాగా కళ్ళ నిండా నీళ్లు దించుకుని తలదించుకుంది సుజాత. అమ్మా, బాధపడకు. నాన్న ముందే ఈ పరిస్థితి ఊహించి ఉంటారు. అందుకే నన్ను అద్దెకు పంపి డబ్బులు తీసుకున్నారు అంటూ తల్లి కళ్ళనీళ్లు తుడిచాడు సంవేద్. ఇకపై నా స్నేహితులు అద్దోడు అన్నా అద్దెకు అబ్బాయి అని ఏడిపించినా బాధపడను, సరేనా అన్నాడు సంవేద్. ఇంకో విషయం అమ్మా, నేను పెద్దగా ఈ ఉద్యోగం చేసినా సరే అద్దెకు అబ్బాయి పని మానేయను, చేస్తూనే ఉంటాను. కాకపోతే అప్పుడు డబ్బులు తీసుకోను. నా అవసరం ఉన్న వాళ్లకు సేవ చేస్తానమ్మా, నిశ్చయంగా దృఢంగా చెప్పాడు సంవేద్. నా బంగారు కొండ అని దగ్గరకు లాక్కుంది సుజాత. స్థిమితపడిన మనసులతో తల్లి కొడుకు నిద్రలోకి జారుకున్నారు. మానవీయ విలువలు, మానవ సంబంధాలు, స్థితిగతులు కళ్ళకి కట్టినట్లుగా ఉన్న కథ బాగుంది కదూ. ఆసక్తికరమైన మరో కథతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.